ఆనాటి ధనిక తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలనలో పేదవాడికి ఎన్ని ఇబ్బందులు కలిగాయో మీకు తెలియంది కాదు. కేవలం వారి స్వార్థం కోసం, వారి స్వలాభం కోసం, వారి అకౌంట్లు నింపుకోవటం కోసం కార్యక్రమాలు చేపట్టారే తప్ప పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా, పేదవాడికి భరోసా ఉండే విధంగా, పేదవాడికి అండదండలుగా ఉండే విధంగా ఆనాటి ప్రభుత్వ పాలన జరగలేదు. 2 పర్యాయాలు మాయమాటలు చెప్పారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చేంత వరకే మాయమాటలు చెప్పారే తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత వారి స్వలాభం కోసమే, వారి స్వార్థం కోసమే పనిచేయటం సరిపోయింది. దానికి నిదర్శనమే కూలిపోయిన కాళేశ్వరం లాంటి లక్షలాది కోట్లతో కట్టిన ప్రాజెక్టులు. అదే మీ దీవెలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటానని చెప్పి పేదవాడి సంక్షేమాన్ని మర్చిపోకుండా నిత్యము పేదవాళ్లలోనే ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిరంతరము పేదవాడికి అండదండలుగా పనిచేస్తుందని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. ప్రతి ఇంటికి అర్హులైన పేదవాళ్లకు రేషన్ కార్డులు కొత్త ఇచ్చాం. పాత రేషన్ కార్డులో ఎవరి పేరైనా లేకపోతే కొత్త పేరు చేర్చాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం అర్హులైన నా పేద ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం. ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇల్లు ఆనాటి 10 సంవత్సరాల పాలనలో పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా లేకపోతే పేదవాడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడికి ఇల్లు ఆనాటి ప్రభుత్వంలో ఇలా. కానీ ఈ పేదవాడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లతో ఇచ్చాం. మన యదుల్లాపురం మున్సిపాలిటీలో కూడా 587 ఇళ్లు ఇచ్చాం. ఇది మొదట పెడితే రేపు ఏప్రిల్ నెలలో మళ్లీ ఇస్తాం. ఇంకా 3 సార్లు అర్హులైన పేదవాళ్లందరికీ ఇందిరమ్మ ఇళ్లు 5 లక్షల రూపాయలు ఉచితంగా 4 విడతల్లో ఇస్తాం. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా నా యదుల్లాపురం మున్సిపాలిటీలో కూడా అర్హులైన పేదవాళ్లకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు ఇంకా ఉన్నారు. ఆ అర్హులైన పేదవాళ్లకు కూడా ప్రభుత్వ భూముల్లో వాళ్ళకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అంతేకాదు మౌలిక వసతుల్లో భాగంగా డ్రైన్లు, సిమెంట్ రోడ్లు ఈ యదుల్లాపురంలో ఇప్పటికే కనీ విని ఎరగని రీతిలో వేశాను. రాబోయే రోజుల్లో ఈ యదుల్లాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలో రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేసే బాధ్యత నాది. మీ దీవెనలతో శాసనసభ్యుడిని అయ్యాను. మీ దీవెనలతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి మంత్రిని అయ్యాను. ఇళ్ళు ఇచ్చే మంత్రిని నేనే, ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని నేనే. Subscribe us and press the bell icon for more interesting updates.